నా పేరు డాక్టర్ మల్లికార్జున్, ప్రొఫెసర్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ విశ్వభారతి హాస్పిటల్, పెంచికలపాడు, కర్నూలు జిల్లా. నేను ఈరోజు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. వివాహమైన మహిళ నెలముట్టు తప్పిందంటే ముందుగా మనం భావించాల్సింది ప్రెగ్నెంట్ అయినట్టు. దాన్ని నిర్ధారణ చేయాలి అని అంటే మార్కెట్లో దొరికే ప్రెగ్నెన్సీ కిట్ అని దొరుకుతుంది. అందులో ఉదయం లేచిన తర్వాత మూత్రము పట్టి ఒక 2 లేదా 3 చుక్కలు ఆ కిట్టులో వేస్తే ప్రెగ్నెంటా కాదా అనేది తెలిసిపోతుంది. ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే డాక్టర్స్ అంటే గైనకాలజిస్ట్ కానీ నియర్ బై హాస్పిటల్ కానీ వెళ్ళి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఫస్ట్ 7 నెలల వరకు నెలకు ఒకసారి చొప్పున 7 నెలలు 7 సార్లు పోవాల్సి వస్తుంది. 7వ నెల నుంచి 9వ నెల మధ్యన నెలకు 2 సార్లు పోవాలి. 9 నెలలు దాటిన తర్వాత ప్రతి వారానికి ఒకసారి చొప్పున డెలివరీ అయ్యేంత వరకు డాక్టర్తో చూయించుకోవాలి. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఫస్ట్ రక్త పరీక్షలు, తర్వాత మూత్ర పరీక్షలు చేస్తారు. ఆ రక్త పరీక్షలలో హెచ్బి ఎంత ఉంది, హిమోగ్లోబిన్ రక్తం ఎంత శాతం ఉందనేది, అలాగే బ్లడ్ గ్రూప్ ఏది, తర్వాత ఏమన్నా షుగర్ ఉందా, అలాగే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయని రక్త పరీక్షలు చేస్తారు. దాంట్లో బ్లడ్ గ్రూప్ అది కూడా చేస్తారు. తర్వాత మూత్రంలో ప్రోటీన్ కానీ ఏమన్నా ఆల్బుమిన్ ఇట్లాంటివి ఉన్నాయి, షుగర్ ఏమన్నా ఉందా అని చెక్ చేస్తారు. తర్వాత ఆమె చెప్పిన డేటును బట్టి ప్రసవమయ్యే తారీఖు కూడా డేటుతో సహా డాక్టర్లు చెప్తారు. ఈ మొదటి నెలల్లో రక్త పరీక్షలతో పాటు 3వ నెల వెళ్ళిపోయే ముందు ఒక స్కాన్ చేయించుకోవాలి. అలాగే రెండో స్కాన్ ఎప్పుడు తీసుకోవాలి అంటే 5వ నెల వెళ్ళిపోయే ముందు ఒక స్కానింగు, తర్వాత 8వ నెల 9వ నెల మధ్యన ఇంకొక స్కాను. మొత్తం మీద 3 స్కానింగులు 12 వారాలు అంటే 3 నెలలు దాటిపోయే ముందు ఒకసారి, 5వ నెల దాటిపోయేటప్పుడు ఒకసారి, తర్వాత 8వ నెల వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి, టోటల్గా 3 స్కాన్లు చేయించుకోవాలి. తర్వాత డాక్టర్స్ వాళ్లకు మొదటి 3 నెలలకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. అవి క్రమం తప్పకుండా వేసుకోవాలి. తర్వాత వాళ్ళు మొదటిసారిగా డాక్టర్ను కలిసినప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఏదన్నా జబ్బులుండి దానికి మందులు వాడుతుంటే అది తెలియజేయాలి. సాధారణంగా హైపర్ టెన్షన్ కానీ, లేదా డయాబెటీస్ కానీ, లేదా మూర్ఛ వ్యాధి కానీ, థైరాయిడ్ డిసీజ్ ఇలాంటివి ఏమన్నా డిసీజ్ నుండి దానికి మందులు ఆమె ప్రెగ్నెంట్ కాకముందు వాడుతుంటే అది డాక్టర్కు తెలియచేయాలి. ఎందుకంటే ఈ మందులు గర్భవతి మీద దుష్ప్రభావం ఉంటుంది కాబట్టి డాక్టర్ గారు వేరే మందులు మార్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గర్భం దాల్చిన స్త్రీ డాక్టర్కు ఆల్రెడీ ఆమెకి ఏమన్నా జబ్బులు ఉండి మందులు వాడుతుంటే, అంటే హైపర్ టెన్షన్కి కానీ, డయాబెటీస్కి కానీ, మూర్ఛ వ్యాధి, థైరాయిడ్ ఇలాంటి జబ్బులకు ఏమన్నా వాడుతుంటే అవి చెప్తే ఆ మందులను మార్చేసి వేరే మందులు రాస్తారు. తర్వాత గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వాళ్ళు ఇంట్లో చేసుకునే సాధారణమైన పనులన్నీ చేయొచ్చు, బరువైన పనులు చేయరాదు. బరువైన పనులు అనేటివి చేయకూడదు. అన్ని రకాల ఆహారం తీసుకోవచ్చు, పళ్ళు, ఆకుకూరలు, తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమైతే చేసుకుంటారో ఆహారం అంతా బాగా తీసుకోవాలి. బిడ్డ బాగా ఎదిగి రావాలి అంటే ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి. తర్వాత రోజు ఆమె కనీసము 8 నుంచి 10 గంటల సేపు నిద్రపోవాలి. 8 గంటలు రాత్రి అండ్ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక 2 గంటలు, టోటల్గా 10 గంటలు నిద్రపోవాలి. రోజు స్నానం చేయాలి. శుభ్రమైన బట్టలు, వదులైన బట్టలు వేసుకోవాలి. బిగుతు బట్టలు కాకుండా వదులైన బట్టలు వేసుకోవాలి. అలాగే డాక్టర్స్ చెప్పిన ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వాడాలి. ఏవైనా సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్యలు అంటే ఉమ్మనీరు పోతున్నా, రక్తం వస్తున్నా, రక్తస్రావం జరిగినా, ఉమ్మనీరు పోతున్నా, లేదా కడుపు నొప్పి వచ్చినా, అలాంటి సమస్యలు, కాళ్ళు మొహం వాపులు వచ్చినా, ఇలాంటివి ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు ఆ బిడ్డ కదలికలు సరిగ్గా లేకున్నా వెంటనే డాక్టర్ను కలవాలి. అవి ఏం లేకపోతే నెలకు ఒకసారి చొప్పున మొదటి 7 నెలలు
మరి 7 నెలలు దాటిన తర్వాత 7 నుంచి 9 నెలల మధ్యన 15 రోజులకు ఒకసారి, 9 నెలలు దాటిపోయిన తర్వాత నుంచి డెలివరీ అయ్యేంత వరకు వారానికి ఒకసారి చొప్పున డాక్టర్ను కలవాలి. ఈ మధ్యలో ఏమైనా సమస్యలు, ఈ రక్తస్రావం కానీ, ఉమ్మనీరు పోవడం కానీ, కడుపు నొప్పి రావడం కానీ, కాళ్ళ వాపులు రావడం కానీ, ఇలా ఏమైనా సమస్యలు వస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ను కలవాలి. తర్వాత ప్రతి స్త్రీ కూడా ఐరన్ ట్యాబ్లెట్లు ఖచ్చితంగా తక్కువ అంటే కూడా 100 మాత్రలు, మినిమం 100 మాత్రలు వేసుకోవాలి. ఆమె ఒకవేళ గర్భం దాల్చే సమయానికే రక్తహీనతతో బాధపడుతుంటే 100 మాత్రలకు అదనంగా మరికొన్ని ట్యాబ్లెట్లు కూడా ఖచ్చితంగా వాడాలి. తర్వాత ఐరన్ ట్యాబ్లెట్లతో పాటు కాల్షియం మాత్రలు కూడా ప్రతి ఒక్క స్త్రీ, గర్భిణీ స్త్రీ వాడాలి. తర్వాత 2 టీటీ డోసులు, మొదటి 3 నెలల్లో ఒకటి, ఆ తర్వాత 1 నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక సూది మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కానీ ఆశా వర్కర్లు కానీ వేస్తారు, లేదా ఏ హాస్పిటల్కి పోయినా కూడా వేస్తారు. ఇది టీటీ డోసుల గురించి. ఐరన్ ట్యాబ్లెట్లు 4వ నెల నుంచి డెలివరీ అయ్యేంత వరకు మినిమం అంటే తక్కువలో తక్కువ 100 మాత్రలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. చాలామంది స్త్రీలు డాక్టర్ దగ్గరికి రావడము, తర్వాత వాళ్ళు రాసే పరీక్షలు అన్నీ చేయించుకుంటారు, స్కానింగ్లు చేయించుకుంటారు. కానీ డాక్టర్ సలహా ప్రకారము ఐరన్ ట్యాబ్లెట్లు వాడమని చెప్తే ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఫోలిక్ యాసిడ్ మొదటి 3 నెలల్లో ఫోలిక్ యాసిడ్ రాస్తారు, ఆ తర్వాత ఐరన్, కాల్షియం మాత్రలు రాస్తారు. అవి వాడమంటే చాలామంది అప్పటికే ఒక 5-10 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉంటారు, కానీ ఐరన్ ట్యాబ్లెట్లు మాత్రం వాడరు. ఎటువంటి స్త్రీ అయినా గర్భం దాల్చిందంటే ఖచ్చితంగా 100% డాక్టర్ దగ్గరికి రాకపోయినా కూడా ఐరన్, కాల్షియం మాత్రలు వాడడం వల్ల తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన పరీక్షలు కానీ, అంటే రక్త పరీక్షలు కానీ, మూత్ర పరీక్షలు కానీ, స్కానింగ్లు కానీ అన్నీ కూడా విశ్వభారతి జనరల్ హాస్పిటల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీలకు చూసే డాక్టర్లు చాలా మటుకు ఒక్కొక్కరికి 30 నుంచి 35 ఏళ్ళ సర్వీస్ ఉన్న డాక్టర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల ట్యాబ్లెట్లు, ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఫోలిక్ యాసిడ్ మాత్రలు దొరుకుతాయి. అలాగే ఈ రక్త పరీక్షలు కానీ, మూత్ర పరీక్షలు కానీ చేస్తాము. తర్వాత స్కానింగ్ రిపోర్ట్లు చేస్తాము. తర్వాత క్యాంపులు పెట్టినప్పుడు కూడా అందరూ వచ్చి ఈ సేవలు మీరందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. తర్వాత ఈ గర్భిణీ స్త్రీలు ప్రసవ టయానికి వస్తే కూడా వారికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే అన్ని డెలివరీలు కానీ, సాధారణ కాన్పులు కానీ, లేదా సిజేరియన్ కాన్పులు కానీ అన్ని ఆరోగ్యశ్రీ కార్డు మీద ఉచితమైన వైద్య సేవలు మేము అందించడానికి రెడీగా ఉన్నాము.